మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ జి జగ్గయ్య గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెచ్చుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మీకు కూడా. సార్, ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరంలో మనకంటూ మన జీవితంలో మార్పులు రావాలి, ఇప్పుడున్న సంవత్సరం, ఇప్పుడు జరిగిపోయిన సంవత్సరం కన్నా, గడిచిపోయిన కాలానికన్నా ముందు ఇంకా బాగుండాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అన్న ఇప్పుడున్న యూత్లో చూసుకుంటే చాలా మంది స్టేటస్లు పెడుతుంటారు, గమనించారు లేదో, 2024 సక్సెస్ఫుల్లీ వేస్టెడ్ అని పెడుతూ ఉన్నారు స్టేటస్లు. అండ్ 2024 ఇలా సాధిద్దాం, మన జీవితంలో మార్పులు తీసుకొద్దాం అని చాలా రకాలుగా అనుకుంటారు. కానీ 2025 ఎండింగ్లో కూడా ఇదే స్టేటస్లు పెడుతుంటారు చాలా మంది. అసలు నిజంగా మన జీవితంలో మార్పులు రావాలంటే, పాస్ట్ లైఫ్లో కన్నా ఫ్యూచర్ లైఫ్లో ఇంకా సక్సెస్ అవ్వాలంటే, వేరే అభివృద్ధి ఏదైనా చెందాలంటే మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలంటారు? డైలీ లైఫ్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలంటారు? అసలు మనం సక్సెస్ వైపు అడుగులు వేయాలంటే మనిషి ముఖ్యంగా ఏం తెలుసుకోవాలంటారు? ఓకే, మరొకసారి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు అన్నట్టు చాలా మంది, అందరూ అని చెప్పలేం కానీ చాలా మంది కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంగా కొత్త కొత్త లక్ష్యాలు అంటే టార్గెట్స్, గోల్స్ పెట్టుకుంటారు. అది మంచిదే, తప్పేం కాదు. అంటే మనిషికి ప్రతిరోజు కూడా ఒక టార్గెటే. చూడు, జీవితం అంటేనే ఒక సమరం, యుద్ధం, రోజు పోరాటం చేయాలి, సాధించాలంటే సాధించేవాడికి ప్రతిరోజు ఒక టార్గెటే, ఒక అసైన్మెంట్, ఒక టార్గెట్, ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది. కానీ ఒక సంవత్సరాన్ని మనం ఒక స్టాండర్డ్గా కొలమానంగా తీసుకుంటాం కాబట్టి అలా టార్గెట్లు పెట్టుకోవడం, లక్ష్యాలు పెట్టుకోవడం మంచిదే. అలాగే మీరు ఇంకోటి ఏమన్నారంటే, గత సంవత్సరంలో, పాత సంవత్సరంలో అంటే 2024 సంవత్సరంలో అనుకున్నాం కానీ చేయలేకపోయినాము, అందుకని సక్సెస్ఫుల్లీ ఫెయిల్డ్ అని అన్నారు కదా. ఓకే, అయితే ఇక్కడ ప్రత్యేకించి బేసిక్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, కాలం మారింది. అంటే కాలం మారిందంటే 2024 పోయి 2025 వచ్చింది, ఈరోజు 2025లో వచ్చింది. అయితే ఇక్కడ ఎవరైనా, మీరైనా, నేనైనా, ఇంకా గమనించాల్సింది ఏంటంటే, కాలం మారడం కాదు, మన నిర్ణయాలు మారాలి, మనం మారాలి. అది మారకుండా 2024 నుండి 2025, 2045 వచ్చినా కానీ ఏమి మార్పు కనిపించదు. వ్యాపారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, జీవితంలో ఏ వృత్తి అయినా కావచ్చు. మొదటగా మనిషికి డిజైర్ అంటే కోరిక బలంగా ఉండాలి. కోరిక బలంగా ఉంటే ప్రయత్నం కూడా బలంగా ఉంటుంది. ప్రయత్నం చేసినప్పుడు ఫలితం వస్తుంది. ఎక్సెప్షనల్ కేసెస్ అంటారు, అంటే కొన్ని మినహాయింపులు ఉంటుంది, ఎంత కష్టపడ్డా ఫలితం రాదు అనేది. అంటే ఏమంటారు చూడు, కొన్ని రోగాలు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా వాటికి నయం కాదు, ఉంటుంది, కాకపోతే మా అయితే కంట్రోల్ చేయగలమంటుంది చూడు, అది ట్రీట్మెంట్ ప్రాబ్లం కాదు. ఇక్కడ కూడా ఎఫర్ట్ ప్రాబ్లం కాదు, కొన్ని రాకపోవచ్చు, వాట్ కారణాలు ఏమైనప్పటికీ. మామూలుగా నార్మల్ కోర్స్లో ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే ప్రతి యత్నము ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పొచ్చు అన్నట్టు. మనం యూ ట్రై అండ్ ట్రై అగైన్ అండ్ అగైన్ టిల్ యూ రీచ్. అంటే మనం చేరేంత వరకు, మనం గమ్యం చేరేంత వరకు, మన లక్ష్యాన్ని ఛేదించేంత వరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే గత సంవత్సరం, ఈ సంవత్సరం అనే దాంట్లో మనం ఏం చేసుకోవాలంటే, పోయిన సంవత్సరం నేను ఫలాంది అనుకున్నా, చేయలేకపోయాను, ఎందుకు చేయలేకపోయినాను అని ఒక రివ్యూ ఉంటుంది చూడు, ఒకసారి పరిశీలించుకోవాలి, కారణాలు ఎదుర్కోవాలి. ఇది ఒక ల్యాబ్ టెస్ట్ లాగా డయాగ్నోస్ చేస్తాం కదా, పేషెంట్ ఏదన్నా డిసీజ్ వస్తే, అంటే ఎందుకు ఇది, ఇక్కడేమో ఎందుకు ఈ డిసీజ్ వచ్చిందంటే చూడు, ఎందుకు నేను చేయలేకపోయినాను, కారణాలు వెతుక్కుంటే మనకు కారణాలు తెలిస్తే వాటికి పరిష్కారాలు ఎదుర్కోవచ్చు. అలా చేసుకొని ఆ తప్పులు మళ్ళీ జరగకుండా సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తే, అంటే ప్రయత్నము సిన్సియర్గా ఉండి, సిస్టమేటిక్గా ఉండి, కంటిన్యూస్గా ఉంటే అచీవ్మెంట్ వస్తుంది. అందుకని గత సంవత్సరాలు దీన్ని ఏమంటామంటే, జ్ఞాపకాల పునాదుల మీద భవిష్యత్తు స్వప్నాలను నిర్మించుకోవాలి అంటారు. అంటే గత సంవత్సరం 2024లో ఏవేవైతే జరిగినాయో అవన్నీ జ్ఞాపకాలు ఈరోజు, వాటిని దృష్టిలో పెట్టుకుని, వాటిని బేస్ చేసుకొని, వాటిని పునాదులు చేసుకొని భవిష్యత్తు స్వప్నాలు, అంటే రేపు ఏం కావాలని అనుకుంటున్నామో దాన్ని నిర్మించుకోవాలి.
కాలం మారినప్పుడు మనం దానికి అనుగుణంగా, మన లక్ష్యాలకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మనం మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి ఉంటది. సక్సెస్ ఉంటది. యెస్. మీరన్నది కరెక్ట్ అండి. ఏంటంటే మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా పాస్ట్ లైఫ్‌లో జరగలేదు, రేపు సంథింగ్ 2024లో జరగలేదు, 2025లో అన్నా చేద్దాం అనుకుంటారు తప్పితే, అవును. అప్పుడు ఎందుకు జరగలేదు అని చెప్పేసి కారణాలు వెతకరు. అంటే అప్పుడు జరగకపోవడానికి గల కారణాలేంటి? అక్కడ ఏ మిస్టేక్స్ జరిగినాయి? ఈసారి అవి జరగకుండా ప్రయత్నిద్దాం అని చెప్పేసి ఆలోచించరు మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా. చేద్దాం, అప్పుడు జరగలేదు, అప్పుడు చేద్దాం అనుకుంటారు అంతే ప్రతి ఒక్కరు. అవును. నిజంగా ఆ లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయా, ఆ మిస్టేక్స్ ఏమున్నాయని తెలుసుకుని వాటిని గాని తప్పించుకొని చేయగలిగితే నిజంగా అదే. వాళ్ళ గోల్స్ అనేవి రీచ్ అవ్వచ్చు. ఎప్పుడు కూడా ఏ నిర్ణయం కూడా క్షణికావేశాలు అంట చూడు. యెస్. క్షణికావేశంలో అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్ గా Hmm. తీసుకుంటే అలాగే ఉంటాయి. Absolutely. ఇది 2025 వచ్చింది కాబట్టి నేనేదో డిసెంబర్ 31 సెలబ్రేట్ చేసినాం కాబట్టి అందరు ఇట్లా మాట్లాడుకున్నాం కాబట్టి ఆ జోస్‌లో నిర్ణయం తీసుకోవడం కాదు. Hmm. లోపల బలమైన కారణం ఉంచుకోవాలి. అంటే నేను ఖచ్చితంగా ఇది కావాలి. ఇప్పుడు నిజానికి ఉదాహరణకు ఒక డిగ్రీ అయిపోయింది, ఉద్యోగానికి ప్రయత్నం చేస్తాను. ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించాలి అని ఆ ఉద్దేశంతో తను ఆలోచించి, ఇంకోటి అది ఎంతవరకు అవసరం ఉన్నది, నీడ్ ఏంటిది, తల్లిదండ్రులకు అవసరమా, ఆర్థికంగా అవసరమా, లేకపోతే ఆయన సెటిల్ కావడం వల్ల ఆయన జీవితం ఆధారపడ్డాయి. ఇప్పుడు ఉదాహరణకు ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత పెళ్లి అని అంటే ఒక కుటుంబం ఏర్పడుతుంది. Exactly. మరి ఇవన్నీ ఉన్నప్పుడు అంటే నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేరిస్తే ఆ లక్ష్యం నెరవేరడంతో ఇన్ని రకాల లింక్స్ అంటాం చూడు, ఇన్ని రకాల ఇవి ఉన్నాయి. అంటే నాకు ఉద్యోగం వస్తే మా అమ్మ నాన్న సంతోషంగా ఉంటారు, నాకు ఉద్యోగం వస్తే పెళ్ళి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగమే, వ్యాపారం కావచ్చు, ఏ వృత్తి అన్న కావచ్చు, ఎవరి రంగంలో వారు అలా అనుకొని ముందుకెళ్తే విజయం వస్తుంది. దీనికే ఏమంటామంటే సంకల్ప బలం, అంటే విల్ పవర్ ఎక్కువగా ఉండాలి. Yes. ఇలా రాత్రికి అనుకో డిసెంబర్ 31 నాడు రాత్రి 12:01 నిర్ణయం తీసుకొని ఉదయం మళ్ళీ 12 గంటలకు లేసి 12:01 మరిచిపోతే అది కరెక్ట్ కాదు. ఎప్పుడు సక్సెస్ అంటే ఎవరైతే అచీవర్ ఉంటారో మరుపు ఉండదు. ఆయన అచీవరు ఎప్పుడు మరుస్తాడంటే టార్గెట్ అచీవ్ అయినప్పుడే. అట్లా వీళ్ళు మర్చిపోతూ ఉంటారు. ఈయనకు గోల్ లేదు. గోల్ లేకపోతే అలాగే ఉంటుంది. అంటే ఒక లక్ష్యం ఉండి దాని అందుకని లక్ష్యాన్ని చేరడానికి కానీ ఛేదించడానికి కానీ మనం సరి అయిన మార్గాన్ని ఎన్నుకోవాలి. మార్గం సరి అయినదన్నప్పుడు వేగం లేకున్నా ఏదో ఒక రోజు రీచ్ అవుతాం. అయితే మార్గమే సరి అయినది కాలేదనుకో, ఎంత వేగంగా ప్రయాణించినా లక్ష్యాన్ని చేరుకోలేవు. అంటే నీ బాటే వేరు, నువ్వు చేరాల్సింది ఇక్కడైతే ఇటు వెళ్తున్నావు, అంటే నీ మార్గం ఎన్నుకున్న మార్గం తప్పది. అలా అందుకనే సరి అయిన మార్గాన్ని ఎన్నుకొని సంకల్ప బలం అంటాం. అయితే నేను చాలా సందర్భాలలో సినిమాని కోట్ చేస్తా. మహేష్ బాబుది మురారి అనుకుంటా, మురారి సినిమా చూసారా? చూసాను సార్. దాంట్లో దాన్ని బాగా చేశాడు. ఐ థింక్ కృష్ణవంశీ అనుకుంటా. ఆయన ఏమంటాడంటే హీరో ఆయన సంకల్ప బలం అంటాడు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు, అదేం చేయదు ఇదేం చేయదు అంటాడు. ఓకే, వాళ్ళ బామ్మ పెద్ద ఆవిడనేమో పూజలు ఉంటుంది. నమ్ము, పూజలు నమ్ము, దేవుడి మీద భక్తి ఉండాలి, కానీ నీకంటూ ఒక విల్ పవర్ ఉండాలి. విల్ పవర్ ఉన్నవాడికే విన్ పవర్ ఉంటుంది. అంటే ఆ విల్ పవర్ ఉన్నవాడే సాధిస్తాడు. విల్ పవర్ డెఫినెట్లీ లీడ్స్ టు విన్. విల్ పవర్ వాడికే విన్ పవర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నూతన సంవత్సర సందర్భంగా చాలా మంచి మాటలు చెప్పారు మా ప్రేక్షకులకు కూడా. అండ్ ఎనీవేస్ అందరికీ కూడా ఒకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా అంతే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ లక్ష్యాలను ఖచ్చితంగా ఈ సంవత్సరమైనా చేరుకోవాలని. ఇప్పుడు కొత్త సంవత్సరం అంటే కోరికల కొమ్మల మీద కోయిలలు పాడినట్టు అన్నట్టు. అంటే ఆ గానం మధురంగా ఉండాలంటే మనం అచీవ్ అవ్వాలి. అది ఖచ్చితంగా కష్టపడాలి. కష్టంలోనే ఎప్పుడు ఫలితం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇంకోటి లక్ష్యం పెట్టుకుంది తనే, అనుకున్నప్పుడు సాధించకపోతే అర్థం లేదు అని. సో అందరు కూడా ఖచ్చితంగా వారి వారి లక్ష్యాలు అంటే చేరుకోవాలని, గమ్యాలు చేరుకోవాలని, అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సార్.